చిన్నపిల్లల్లో న్యూమోనియా అంటే లంగ్ లోపల ఇన్ఫెక్షన్ రావడం. సో, అది దేనివల్ల వస్తది అంటే యూజువల్‌గా ఏంటంటే బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు, లేదంటే కొంతమందికేంటంటే చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ లోపం వల్ల గూడా ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి గూడా వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. యూజువల్‌గా ఎవరికి ఎక్కువొస్తది? యూజువల్‌గా ఏంటంటే ఈ న్యూమోనియా అనేది బేబీస్‌కేంటంటే ఒకవేళ నెలల ముందు పుట్టిన బేబీస్ అంటే ప్రీమెచ్యూర్ బేబీస్ కానీ, లేదు అంటే బరువు తక్కువ ఉన్న బేబీస్ కానీ, కొంతమంది బేబీస్‌కి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల కానీ, కొంతమంది బేబీస్ క్యాన్సర్ ఉండడం, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండడం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడం వాళ్ళకి ఎక్కువ శాతం మంది వాళ్ళకి న్యూమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. కొంతమందికి డౌట్స్ ఉంటాయి. అంటే ఈ న్యూమోనియా అనేది స్ప్రెడ్ అవుతుందా లేదా అనేది. యూజువల్‌గా ఏంటంటే ఒకవేళ ఎవరికైనా జలుబు, దగ్గు, న్యూమోనియా ఉందనుకోండి, ఆ సెక్రీషన్స్ అనేది మనకు ఒక గ్లాస్ వల్లనో లేదంటే ఒక కంటామినేషన్ అయ్యి వాళ్ళ సెక్రీషన్స్ ఏమన్నా ఉంటే మాత్రం అది మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలుంటాయి. మనం హ్యాండ్ వాష్ చేసుకొని బాగా హైజీన్‌గా ఉంటే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండదు.